మనం మర్చిపోయిన చరిత్రను ప్రపంచం మాత్రం మనల్ని మర్చిపోలేదు. వేల ఏళ్ల క్రితమే శస్త్రచికిత్సలు చేసిన మహర్షి, ప్లాస్టిక్ సర్జరీకి పునాది వేసిన జ్ఞాని, మన దేశంలో పుట్టిన ఆ మహానుభావుడి విగ్రహాలు ఇప్పటికీ విదేశాల్లో నిలబడి గర్వంగా చెప్పుకుంటున్నాయి. ఆయన ఎవరు, ఆయన కథ ఎంత గొప్పదనేది తెలుసుకుందాం. ఇప్పటి ప్రపంచంలో మోడ్రన్ మెడిసిన్ అంటే అమెరికా, యూరప్ అని అనుకుంటాం మనం. కానీ ఆ వైద్య శాస్త్రానికి పునాది వేసింది ఎవరో తెలుసా? ఆయనే సుశ్రుత మహర్షి. ఆయనను ప్రపంచం ఫాదర్ ఆఫ్ సర్జరీ అని పిలుస్తుంది. సుశ్రుతుడు క్రీస్తుపూర్వం 600 ప్రాంతంలో జీవించాడు. ఆయన రాసిన సుశ్రుత సంహిత ప్రపంచ వైద్య శాస్త్రానికి బైబిల్ లాంటిది. ఈ గ్రంథంలో 300 సర్జరీలు, 120కి పైన శస్త్ర సాధనలు, కంటి, చెవి, ముక్కు ఆపరేషన్లు, ఇంకా ప్లాస్టిక్ సర్జరీ కూడా ఉన్నాయి. వేల ఏళ్ల క్రితమే ముక్కు తిరిగి అమర్చడం చేశాడు. ఆయన చేసిన విధానం చెంప చర్మం తీసుకోవడం, దాన్ని ముక్కుకు జత చేయడం, మళ్ళీ సహజ ఆకారం ఇవ్వడం. ఇది ఇప్పటికీ ఆధునిక ప్లాస్టిక్ సర్జరీలో ఉపయోగిస్తున్న టెక్నిక్. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. మన దేశంలో చాలా మందికి తెలియని సుశ్రుతుడు విదేశాల్లో మాత్రం గొప్ప గౌరవం పొందుతున్నారు. యూరప్, బ్రిటన్ వంటి దేశాల్లో సుశ్రుతుడి వైద్య పద్ధతులను అధ్యయనం చేశారు. 18వ శతాబ్దంలో బ్రిటిష్ డాక్టర్లు ఇండియాలో ఈ సర్జరీ చూసి షాక్ అయ్యారు. ఆ తర్వాత యూరప్లో దీనిని నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు ఊహించని విషయం ఏంటంటే, మన భారతదేశంలో చాలా మందికి తెలియని సుశ్రుతుడు విదేశాల్లో విగ్రహాల రూపంలో నిలబడి ఉన్నాడు. లండన్లోని ప్రముఖ మెడికల్ సంస్థలలో, కొన్ని యూనివర్సిటీలలో సుశ్రుతుడి ప్రతిమలు, చిత్రాలు ఉంచబడ్డాయి. అవి ఏం చెప్తున్నాయంటే, అవన్నీ సర్జరీకి అసలు పితామహుడు భారతదేశం నుంచే వచ్చాడు అని చెప్తున్నాయి. ఇక్కడే మనం ఆలోచించాలి. మనం ఎందుకు మర్చిపోయాం? ప్రపంచం ఎందుకు గుర్తుపెట్టుకుంది? వేదాలలో ఉన్న జ్ఞానం ఎంత లోతైనది? కొంతమంది నమ్మకం ఇది దేవతల నుంచి వచ్చిన జ్ఞానం అని, లేదా మరింత పురాతన సివిలైజేషన్ టెక్నాలజీ అయి ఉండవచ్చని అంటారు. ఈరోజు మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచానికి వైద్యశాస్త్రం నేర్పించిన వాళ్ళు మనమే. కానీ మనమే మన చరిత్రను మర్చిపోయాం. మనం మర్చిపోయిన చరిత్రను ప్రపంచం మాత్రం మనల్ని మర్చిపోలేదు. ఇలాంటి అద్భుతమైన చరిత్రలు, మిస్టరీలు తెలుసుకోవాలంటే NOF మిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.